హలో ఫ్రెండ్స్, అఖండ తాండవం మూవీతో నటసింహ బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం చేస్తున్నారు భయ్య. మరి ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వడం ఫ్యాన్స్కి, అదేవిధంగా బాలయ్యకి కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఫ్యాన్స్కి ఏ విధంగా కలిసి వచ్చిందంటే, ఈ మూవీని ఒకవేళ 4వ తారీఖున మీరు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా చూద్దామనుకుంటే 4వ తారీఖున ఫస్ట్ రిలీజ్లో అయితే టికెట్ ప్రైస్ దాదాపుగా 600 వరకు పెట్టారు భయ్య. అయితే ఈరోజు మీరు పెయిడ్ ప్రీమియర్స్ చూద్దాం అనుకుంటే ఈ పోస్ట్ పోన్ తర్వాత 400 మాత్రమే పెట్టారు. మరి ఏ విధంగా ఫ్యాన్స్కి అయితే ఒక 200 రూపాయలు తగ్గినట్టే కదా. దాంతోపాటు ఇక బాలయ్యకి ఏ విధంగా పోస్ట్ పోన్ అవ్వడం ప్లస్ పాయింట్ అయిందంటే భయ్య, ఈ 5 రోజుల నుంచి కూడా ఫ్యాన్స్లో ఈ మూవీ బాగా నలిగింది. దాంతో ఫ్యాన్స్ ఎప్పుడు రిలీజ్ అనే విధంగా సోషల్ మీడియా అంతా కూడా హోరెత్తించేశారు. అనేక రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. కొంతమంది అయితే కోట్ల కూడా ఈ మూవీ కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మరి ఆ విధంగా పోస్ట్ పోన్ అవడం ఈ మూవీకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఏంటి భయ్య ఈ బుకింగ్స్ ఏంటి? 24 గంటలు తిరిగేసరికి బుక్ మై షోలో 1,00,000 పైన టికెట్లు బుక్ అయ్యాయి. ఇక గంటకి 20,000 పైన టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇక హైదరాబాద్ అయితే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే ఫాస్ట్ ఫీలింగ్ చేసేస్తారు భయ్య. టికెట్ ప్రైస్ ఎంతన్నా కూడా ఫ్యాన్స్ అయితే అస్సలు ఆగట్లేదు. ఇక ధర్మవరంలోని ఫ్యాన్స్ అయితే బాలయ్య నటించిన అన్ని సినిమాలని కూడా ఒక ఫ్లెక్స్ పైన లిస్ట్ వేసి పోస్టర్లు కూడా పెట్టేశారు భయ్య. మరి ఈ విధంగా ఫ్యాన్స్కి అయితే ఈరోజు అండ్ రేపు ఈ వారం రోజులు ఒక పండగ కింద మనమైతే చెప్పవచ్చు భయ్య. ఈ సోదంతా ఎందుకు? అసలు డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ వచ్చిందో చెప్పరా అంటే చెప్పేస్తాను భయ్య, క్లియర్గా చెప్పేస్తాను. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఎప్పటి వరకు ఈ వీడియో రికార్డ్ చేసే వరకు ఎంతవరకు గ్రాస్ వచ్చింది, అదేవిధంగా అసలు డే 1 రేపు ఎంతవరకు గ్రాస్ రావచ్చు, చిరు ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం సైరా యొక్క 82 కోట్ల రికార్డును బద్దలు కొడుతుందా లేదా, ఇక ఈ మూవీకి జరిగిన బిజినెస్ని బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వాళ్ళు వేడిగా వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది, అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్పిస్తాను భయ్య. యూఎస్ఏలో ఇప్పటికే $250,000 అయితే ఈ మూవీ అయితే ఫినిష్ చేసుకుంది భయ్య. మరి ఈ విధంగా ఓవర్సీస్ అంతా కలిపి ఇప్పటికే 500,000 మార్క్ అయితే దాటేసింది. ఇక ఓన్లీ హైదరాబాద్లో ఇప్పటి వరకు ప్రీమియర్స్ ప్లస్ అడ్వాన్స్ సేల్స్ ఒక 4 కోట్ల వరకు రాబట్టేసింది భయ్య. ఇక బెంగళూరు నుంచి 1,50,00,000 వరకు రాబట్టేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 1 కోటి వరకు రాబట్టేసింది. ఇక ఆంధ్రాలో అయితే ఒక 10 కోట్ల వరకు ఈ మూవీ అయితే అడ్వాన్స్ సేల్స్ ద్వారా రాబట్టింది భయ్య. మరి ఈ విధంగా ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలిపి ఒక 20 కోట్ల వరకు ఎప్పటి వరకు ఈ మూవీ అయితే అడ్వాన్స్ ప్లస్ ప్రీమియర్ సేల్స్ ద్వారా అయితే రాబట్టింది భయ్య. మరి ఈ లెక్క ఈరోజు సాయంత్రానికి 30 కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది భయ్య. దాంతో అడ్వాన్స్ సేల్స్ ఒక 30 కోట్లు చూసుకున్నా, ఆఫ్లైన్ దగ్గర బాలయ్యకి ఫ్యాన్ బేస్ బాగా ఎక్కువ. సీడెడ్ అయినా, నైజాం అయినా, ఆంధ్ర అయినా బాలయ్య ఫ్యాన్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. డైరెక్టర్ ఆఫ్లైన్కి వెళ్ళిపోతారు, థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతారు, లైన్లో నుంచి ఉంటారు, టికెట్ బుక్ చేసుకుని జై బాలయ్య స్లోగన్తో థియేటర్లోకి వెళ్తారు, రికార్డులు తిరగరాస్తారు. మరి అదేవిధంగా ఈ మూవీకి ఆఫ్లైన్ ద్వారా ఒక 50 కోట్లు వచ్చినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు భయ్య. మరి ఆ విధంగా ఒక 70 నుంచి 80 కోట్ల వరకు అయితే డే 1 అయితే ఈ మూవీ అయితే రాబట్టే అవకాశం అయితే ఉంది. దాంతో చిరు యొక్క ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం సైరా యొక్క 82 కోట్ల రికార్డును బద్దలు కొట్టేసిన మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు భయ్య. మరి ఈ లెక్క ఈరోజు సాయంత్రానికి ఎంతవరకు వెళ్తుందో మీ ఊకే వదిలేస్తున్నా. మరి అన్నీ అప్డేట్ చేస్తాను భయ్య, అన్నీ అప్డేట్ చేస్తాను. మరి అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక ఈ మూవీకి బిజినెస్ వచ్చేసి భయ్య దాదాపుగా 123 కోట్ల వరకు జరిగింది. మరి 123 కోట్లు వరల్డ్ వైడ్గా బిజినెస్ జరిగింది కాబట్టి వరల్డ్ వైడ్గా ఈ మూవీ బ్రేక్ ఇవ్వాలంటే లాంగ్ రన్లో 125 కోట్ల వరకు షేర్ని రాబట్టాలి. అదేవిధంగా 240 కోట్ల వరకు గ్రాస్ని రాబట్టాలి. అంటే 200 కోట్ల మార్క్ అయితే బాలయ్య దాటాలన్నమాట. మరి ఎప్పటి వరకు బాలయ్యకి 150 కోట్లు దాటిన సినిమానే లేదు. లాంగ్ రన్లో 100 కోట్ల షేర్ సినిమానే లేదు. కానీ ఈ మూవీతో 100 కోట్ల షేర్ కొట్టబోతున్నాడు. అదేవిధంగా 200 కోట్ల మార్కు దాటైపోతున్నాడు భయ్య. హెడ్ టాక్గానే వచ్చిందా 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్ల వరకు వెళ్ళినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి భయ్య, మరికొద్ది సేపట్లో ప్రీమియర్స్ వేస్తారు. ప్రీమియర్స్ పడ్డాయంటే మరి ఈ మూవీ యొక్క భవిష్యత్తు ఏంటనే క్లియర్గా అర్థమైపోతుంది. అసలు మీ అంచనా ప్రకారం డే 1 ఈ మూవీ ఎంత రాబట్టవచ్చు, లాంగ్ రన్లో ఎంత రాబట్టవచ్చు అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య.